బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వచ్చిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద దూసుకు వెళ్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కామియో రోల్ లో నటించిన నటి తృప్తి డిమ్రీ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకు ముందు తాను నటించిన సినిమాలోని రాని క్రేజ్ ఒక్క యానిమల్ తో దక్కించుకుంది. ఆమె కనిపించింది కొద్దిసేపే అయినప్పటికీ హీరోయిన్ తో సమానంగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈమెకు ఫాలోవర్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ తృప్తి డిమ్రీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి. తృప్తి డిమ్రీ 1994 ఫిబ్రవరి 23వ తేదీన ఉత్తరాఖండలోని గరు హాల్లో మీనాక్షి డిమ్రీ, దినేష్ డిమ్రీ దంపతులకు జన్మించింది. తృప్తికి అశోక్ డిమ్రీ అనే సోదరుడు, పద్మి అనే సోదరి ఉన్నారు. సోదరుడు ఇండియన్ ఎయిర్లైన్స్ లో ఉద్యోగి కాగా సోదరి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. తృప్తి డిమ్రీకి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం. అలాగే హీరోయిన్స్ లో దీపికా పడుకొని, దర్శకులు కరణ్ జోహార్లను ఎంతగానో ఇష్టపడుతుంది. అలాగే చేతన్ భగత్ రచనల్ని వీలు దొరికినప్పుడల్లా చదివి ఆనందిస్తారు. ఆమె తాను జన్మించిన ఉత్తరాఖండ్ లో స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన తృప్తి ఢిల్లీ విశ్వవిద్యాలయం శ్రీ అరవిందో కళాశాలలో సైకాలజీ డిగ్రీ చదువుకున్నారు. తర్వాత పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో అభినయాన్ని అభ్యసించారు. 2015లో విడుదలైన పోస్టర్ బాయ్ తృప్తి నటించిన తొలి సినిమా. ఈ సినిమాలో కథానాయకుడైన సన్నీ డియోల్, బాబీ డియోల్ నటించారు. నిజానికి ఈ సినిమాలో తన మోడలింగ్ చూసి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్న ఒక వ్యక్తి ద్వారా ఈ అవకాశం వచ్చింది. తొలి సినిమాతోనే మంచిగా నటించిందన్న ప్రశంసలు అందుకుంది తృప్తి. అలా సినీ రంగ ప్రవేశం చేసిన తృప్తి ఆ తర్వాత 2017లో మామ్ సినిమాలో నటించారు. 2018లో ఆమె అవినాష్ తివారీ సరసన లైలా మజ్ను అనే రొమాంటిక్ డ్రామా మూవీలో నటించారు. ఈ సినిమాలో తృప్తి కనబరిచిన నటన అందరినీ కట్టిపడేసింది. కొంత విరామం తర్వాత సూపర్ నేచురల్ డ్రామాతో రూపొందిన బుల్బుల్ సినిమాలో నటించారు తృప్తి. ఈ సినిమాలోనూ కథానాయకుడుగా అవినాష్ తివారీని నటించాడు. కథానాయిక అనుష్క శర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. బుల్బుల్ సినిమాలో తృప్తి కళ్ళతో కోటి భావాలు పలికించిందన్న ప్రశంసలు లభించాయి. అంతేకాక ఫిల్మ్ఫేర్ వారి ఓటీటీ అవార్డు సైతం తృప్తిని వరించింది. 2020లో పాన్స్ టాల్కమ్ పౌడర్ యాడ్ లో నటించారు తృప్తి. 2022లో Rediff.com జరిపిన సర్వేలో ఉత్తమ నటీమణుల జాబితాలో తృప్తికి 8వ స్థానం దక్కింది. 2021లో స్పోర్ట్స్ ఆసియా వారి 30 మందిలో స్థానం లభించడం తృప్తి సాధించిన గొప్ప విజయం. 2022లో తృప్తి తిరిగి దత్తుతో కలిసి నటించిన కాలా సినిమాకి కూడా అందరి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలో తృప్తి టైటిల్ రోల్ ను పోషించారు. అంతేకాక ఈ సినిమాలో తృప్తి పాడిన పాట అందరినీ ఆకట్టుకుని మారుమ్రోగింది. మ్యూజికల్ ఈవెంట్స్ లో సైతం పాపులర్ సింగర్స్ తో కలిసి పాటలు పాడుతుంటారు తృప్తి. ఇక 2023 డిసెంబర్ 1వ తేదీన విడుదలైన యానిమల్ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలవడం తృప్తి కెరియర్ ని ఆకాశానికి ఎత్తేసింది. విడుదలకు ముందు నుంచి హైప్ క్రియేట్ అయిన యానిమల్ చిత్రం ఊహించినట్లుగానే ఘన విజయాన్ని సాధించింది. హీరో రణబీర్ కపూర్ భార్య జోయా రియాగా ఈ సినిమాలో నటించింది తృప్తి డిమ్రీ. ఈ సినిమాలో నటించేందుకు గాను ఆమె 40 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని వినికిడి. అయితే ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో రణబీర్ కపూర్ తృప్తిలకు సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చి విమర్శకులకు దారి తీసింది. నటన తృప్తి డిమ్రీకి వారసత్వంగా వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే శరణ్ నవరాత్రుల సందర్భంగా స్థానికంగా 10 రోజుల పాటు ప్రదర్శించే రామలీల తదితర పౌరాణిక నాటకాల్లో దినేష్ డిమ్రీ నటించేవారట. ఇక తృప్తి విషయానికి వస్తే తనకు ముందు నుంచి ఫ్యాషన్ ప్రపంచం అంటే వల్లమాలిన ప్రీతి. వీరు చిక్కునప్పుడల్లా స్విమ్మింగ్ చేయడం, ట్రావెలింగ్ లో సాధ తీరడం తృప్తికి ఇష్టమైన వ్యాపకాలు. స్విట్జర్లాండ్, మైక్నాస్, గ్రీస్, బాలి మొదలైన ప్రాంతాలకు వెళ్లి ఆనందించడమే కాక తన ఇన్స్టా పేజీలో షేర్ చేస్తూ ఉంటారు. అంతేకాక తృప్తి జంతు ప్రేమికురాలు కూడా. తన వద్ద 4 మేలుజాతి కుక్కలు కూడా ఉన్నాయి. వీలైనప్పుడల్లా వాటి పిక్స్ ను కూడా తన ఫాలోవర్స్ కోసం పెడుతూ ఉంటారు తృప్తి. ఇన్స్టాగ్రామ్ లో తృప్తి 3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే 30 లక్షల మంది. తృప్తి డిమ్రీకి యాక్టింగ్, సింగింగ్ పై మంచి పట్టుంది. అందువల్ల విశేషమైన ప్రేక్షకాదరణ పొందుతున్నారు ఆమె. ఇప్పటి వరకు ఆమె పోషించిన పాత్రలను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం తృప్తి డిమ్రీ విక్కీ కౌశల్ సినిమా మేరే మెహబూబా మేరే క్షణంలో నటిస్తూ ఉన్నారు. అయితే హీరోయిన్ గా అది కూడా బాలీవుడ్ లో వెలిగిపోయే వారికి కొన్ని వివాదాస్పదమైన అంశాలకు గురి కావడం సహజమే. అయినప్పటికీ కెరీర్ మీద దృష్టి నిలిపితే మరికొన్ని మంచి చిత్రాల్లో నటించి మరింత ప్రేక్షకాదరణ పొందడానికి చక్కని అవకాశం
అవకాశం ఉంటుందనేది నిర్వివాదాంశం. ఎందుకంటే అన్ని రంగాల్లో లాగే సినిమా రంగంలోనూ వేగంగా ఎన్నో మార్పులు చేసుకుంటుంటాయి. ఈ పరుగులో ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు, పోతుంటారు. టాలెంట్, లక్క ఉన్న వాళ్ళు మాత్రమే కాస్త ఎక్కువ కాలం నిలదొక్కుకోగలుగుతారు. అందుకే దీన్ని దృష్టిలో ఉంచుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కథలు, పాత్రలు ఎంపికలు శ్రద్ధ వహిస్తూ ముందుకు సాగేవారిని మంచి అవకాశాలు వస్తాయి. తృప్తి డిమ్రీ కూడా ఇలాంటి జాగ్రత్తలతో ముందుకు సాగి మరిన్ని మంచి చిత్రాల్లో నటించి మరింత ప్రేక్షకాదరణ పొందుతారని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి తృప్తి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్.